అందరికీ నమస్కారం. నేను మీ గోపాల అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ క్రోధి నామ సంవత్సరం 9వ తారీఖు ఏప్రిల్న మొదలవుతుంది. ఒక సంవత్సరం మొత్తం కూడా మేషరాశి నుంచి మీనరాశి వరకు సంవత్సర ఫలితాలు ఎలా ఉందో ఈరోజు మనం తెలుసుకుందాం. కన్యా రాశి వాళ్ళకి శ్రీ క్రోధి నామ సంవత్సరం ఎలా ఉందో చూద్దాం. ఈ సంవత్సరం కన్యా రాశి వాళ్ళకి రాజ్యపూజ్యం 5, అవమానాలు 5, ఆదాయం 5, ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 5, అవమానాలు 2గా కనిపిస్తున్నాయి. కేతు ధన నాశనాన్ని, కుటుంబ అశాంతికి, రాహు అష్టమంలో ఉండి అనుకోని విధంగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు కలిగే అవకాశాలకు కూడా కారణం ఉన్నాడు. కాబట్టి కొంచెం పరిహారం చేసుకోవటం మంచిది. కన్యా రాశి వాళ్ళకి శ్రీ క్రోధి నామ సంవత్సరం ఎలా ఉందో చూద్దాం. ఈ సంవత్సరం కన్యా రాశి వాళ్ళకి రాజ్యపూజ్యం 5, అవమానాలు 5, ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 5, అవమానాలు 2గా కనిపిస్తున్నాయి. మరి కన్యా రాశి వాళ్ళ యొక్క స్థితిని బట్టి చూసుకుంటే ఎన్నో ఏళ్లుగా, ఎన్నో రోజులుగా భార్యాభర్తల మధ్య విభేదాలు, గొడవలు బాగా జరిగినాయండి. సంవత్సరం పైనే చాలా ఇబ్బందులు పడ్డారు. పెళ్ళి కాని వాళ్లకు అనేక ఆటంకాలు, అడ్డంకులు వచ్చాయి. పార్ట్నర్షిప్లో దెబ్బలు తిన్న వాళ్ళందరికీ కూడా శుభవార్త ఏంటంటే, గురువు అష్టమం నుంచి ఉన్న గురువు కాస్త 9వ ఇంటిలోకి రావటం వల్ల మట్టి ముట్టుకుంటే బంగారం అవుతుంది అనేటువంటి మాట ఉందండి. మరి గురువు యొక్క బలం బాగా పెరగడం వల్ల పెళ్ళి కాని వాళ్లకు పెళ్ళి కుదరటం, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవటం, పార్ట్నర్షిప్ కలిసి రావటం, సొంత ఇల్లు, వాహనాలు, విలువైన వస్తువులు అన్నీ కూడా ఈ సంవత్సరం మీకు లభిస్తాయని చెప్పి ప్రయత్నం చేయటం వల్ల కలుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం అంతా కూడా శని 6వ ఇంట ఉండి మంచి భాగ్యాన్నే ఇస్తున్నాడు. లగ్నంలో కేతు, సప్తమంలో రాహు ఉండడం కొంచెం ఇబ్బంది కలిగినప్పటికీ తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, దూర ప్రయాణాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. ఆధ్యాత్మికంగా బాగా ఎదిగే అవకాశాలు ఉంటాయని చెప్పడం జరిగిందనమాట. భార్యాభర్తల మధ్య ఎంత గురుబలం వచ్చినప్పటికీ కూడా రాహు వల్ల చిన్న చిన్న గొడవలు, తగాదాలు, చెడు అలవాట్ల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశాలు లేకపోలేదు. ఈ సంవత్సరం అంతా కూడా చక్కటి వాతావరణంలో బ్రహ్మాండంగా సాగుతుంది. మీ యొక్క ధన ఆదాయం బాగుంటుంది, కుటుంబ సంతోషం బాగుంటుంది, పిల్లల చదువు బాగుంటుంది, బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు తక్కువ లభిస్తాయి. విలువైన వస్తువులు ముందే చెప్పాను. సంతానం విషయంలో కొంత జాగ్రత్తగా తీసుకోవాలి. తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లేకపోలేదు. సంపూర్ణమైన ఆరోగ్యం ఉంటుంది. శత్రువుల మీద పైచేయి కలిగి ఉంటారు. చక్కటి వాతావరణంలో భార్యాభర్తలు ఉంటారు. ముఖ్యంగా అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ఎవరైతే వీసాలు, పాస్పోర్ట్లు అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి టైంకి రావటం, వాళ్ళు విదేశాలకు వెళ్ళటం కూడా జరుగుతుందన్నమాట. ముఖ్యంగా వ్యాపారస్తులందరికీ కూడా మంచి లాభాలతో ఈ సంవత్సరం అంతా ముందుకు సాగుతారని తెలియజేస్తున్నాను. నమస్కారం. శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరూ కూడా thesimpleastrologer.com అని చెప్పేటువంటి నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, మీ బంధువులకి, స్నేహితులకి నా గురించి తెలియజేస్తారని, సంపూర్ణమైన మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం తప్పకుండా నా పై నెంబర్లో మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పంపిస్తారని, అవి లేని వాళ్ళు ముఖం కనిపించేట ఒక ఫోటో, మగవాళ్ళు కుడి చేతి రేఖలు, ఆడవాళ్ళు ఎడమ చేతి రేఖలు పంపిస్తే మీ జాతకం మొత్తం రెడీ చేసి మీతో బాగా మాట్లాడతాను. మీ జాతకాలు కూడా మీకు మెయిల్ చేస్తాను. గురుదక్షిణ కూడా తీసుకుంటాను. నమస్కారం. మీ గోపాల్.